దేవుడు చెప్తున్నాడు, నిర్ణయ కాలమున నీకు అది జరుగును, సమాప్తం అవుటకై ఆతురత పడును. వాట్ ద విజన్ దట్ యు హావ్ స్టార్టెడ్, ఇట్ ఇస్ గోయింగ్ టు కమ్. నువ్వు ఏదైతే దర్శనం స్టార్ట్ చేసావో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. పాయింట్ టు పాయింట్ అవుతుంది. వన్ బై వన్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్. వన్ బై వన్ యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. ఒకటి తర్వాత ఒకటి దేవుడిని దీవిస్తాడు. అన్న మా బ్రదర్ ఇంటికి వెళ్ళానండి, మా బ్రదర్ ఇంటికి. తను ఏం చేశాడంటే ఫస్ట్ ఏం లేదు, ఒకటి సామాగ్రి గ్యాదర్ చేసుకుంటున్నాను, ఇంట్లో వస్తువులన్నీ. సో వన్ బై వన్ అన్నీ ఒకసారి వన్ బై వన్ నీ బ్లెస్సింగ్ ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటూనే ఉండాలి. వేస్తున్నావు హల్లెలూయా, చెప్పండారా హల్లెలూయా. యూ విల్ బ్లెస్. నీవు దీవించబడుతూనే ఉంటావు. నువ్వు ఆపు చేయబడదు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. దేవుని వాక్యం ఉంటుంది 29:10 అనుకుంటాను. The people who has no vision, they will perish. సామెతల గ్రంథంలో దర్శనం లేనివాడు చెడిపోతాడు. సామెతలు 29 నాకు తెలుసు 29లో దర్శనం లేనివారు నాశనం అయిపోతారు. దేవుడి సన్నిధిలో నీకు ఏం కలిగి ఉండాలంటే దర్శనం కలుగుతూ దర్శనంతో నీవు ఉండవలసిన వారమై ఉన్నావు. హల్లెలూయా. ఏంటది? Where there is no vision, people perish. దేవుడి సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దర్శనం కలిగి ఉండాలి. 29:18 చదవండి. 29:18 సామెతలు 29:18. దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అంటే దేవుని చేత మాట, దేవుని మాటని. Where there is no prophetic vision, the people cast off resistant and bless people who keep the law. Where there is no prophetic vision, people perish. ఎవడైతే దర్శనం లేకపోతే వాడు నశించిపోతాడని అంటున్నాను. బైబిల్ చెప్తుంది, నేను కాదు. 29:18 సామెతలు 29:18. Proverbs 29:18 it says, people who has no vision, they will perish. You will perish if you don't have any vision. Start having a plan to write it down, your vision. నీ యొక్క విజన్ రాయండి, మీ విజన్ రాయండి, మీ ప్లాన్స్ రాయండి. మీకోసం ఏ ప్లాన్స్ ఉన్నాయి, మీ చిల్డ్రన్ కోసం ఏం ప్లాన్స్ ఉన్నాయి, మీ ఆఫీస్లో ఏం ప్లాన్స్ ఉన్నాయి, మీ చర్చిలో ఏం ప్లాన్స్ ఉన్నాయి, మీ యొక్క ఇంట్లో ఏం ప్లాన్స్ ఉన్నాయి, మీ జీవితం ఏంటి, రైట్ ఇట్ డౌన్ అండ్ ప్రే. దేవుడు అన్నాడు, దేవా అద్భుతం చేయము. ఎవడు అంటాడు అక్కడ హబక్కూకులోకి మళ్ళీ వస్తే హబక్కూకులో అంటాడు, ఆతురత పడుతున్నది తప్పక నెరవేరును. ఈ మాట నాకు సూపర్గా ఇష్టమైంది. వాట్ ఎ గ్రేట్ వర్డ్. It will not wait, surely come to pass. షూర్ నువ్వు వస్తావంటే షూర్ అండి, నేను ఖచ్చితంగా వచ్చేస్తానండి. అటు రాడు, స్విచ్ ఆఫ్ అయిపోతాడు. ఏమా ఏరా బాబు వస్తానంటే ఏం చేస్తారా, నేను రాను అని ఆగిపోతాను, స్విచ్ ఆఫ్ చేస్తాను. వస్తానంటే ఇక్కడే ఉన్నాను ఆడి ఇంట్లో ఉన్నాడు, పడుకున్నాడు, ఇక్కడే ఉన్నాను అంటారు. పీపుల్ సేస్ ఐ విల్ కమ్, షూర్లీ ఐ విల్ కమ్. But they are in the house. They said I already came, but they didn't come. వాళ్ళు రాకముందే ఆయన రైతుంటే వచ్చేసాను. కానీ బట్ గాడ్, కానీ దేవుడు
దేవా దీవించి 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 ఇది కాదు. యూ హ్యావ్ టు ఆస్క్, గివ్ మీ డ్రీమ్స్ అండ్ విజన్స్. నీ విజన్ నా జీవితంలో ఫుల్ఫిల్ చేయ ప్రభా. అవునా, 2 days బ్యాక్ చిన్న డ్రీమ్ వచ్చింది. ఎక్కడో వాక్యం చెప్తున్నప్పుడు వినండి చెప్తున్నాను, ఆశ్చర్య వేస్తుంది. నువ్వు వాళ్ళని అవ్వకూడదు, నీకు అలవాటైంది. నాకు ఏదైతే దర్శనం వచ్చిందో అమెరికాలో ఒక ఆవిడకి కూడా అదే రోజు అదే దర్శనం వచ్చింది. నాకు మెసేజ్ చేసి చెప్పారు ఉదయం. నాకు వచ్చింది అదే దర్శనం. ఎక్కడో మాట్లాడుతూ వాక్యం చెప్తున్నట్లు ఎగ్జాక్ట్గా అలాగే ఒక ఆవిడకి దర్శనం వచ్చిందండి. ఆవిడ చెప్తున్నాను, ఏంటి అసలు మీరు నేను ఉన్నామండి, మీరు చాలా బలంగా వాక్యం చెప్తున్నారు, నేను చూశాను అంటున్నారు. అమెరికాలో ఎవరో నాకు తెలియదండి. చూసారా కోయిన్సైడ్ ఎలాగైందా? దేవుడి యొక్క దర్శనం కోయిన్సైడ్ అవుతుంది. నీకు కలిగిన దర్శనం నీ భార్యకి కూడా వస్తుంది, నీకు కలిగిన దర్శనం నీ హస్బెండ్ కూడా వస్తుంది, నీకు కలిగిన దర్శనం ఎవరికో ఎక్కడో వాడికి ఆ దర్శనం కలిగి ఉంటుంది. వాట్ ద విజన్ దట్ యు హావ్, సంబడి ఎల్స్ ఫ్రమ్ దేర్ ఆల్ ద వే సమ్వేర్ ఎల్స్ వెరీ ఫార్ దే విల్ హ్యావ్ ద సేమ్ విజన్. చిన్నపిల్లలు కట్టాలి హాస్టల్ అనుకుంటున్నాం, అవతలకి ఎవరికో అదే దర్శనం ఉంటుంది. అప్పుడు ఆ విజనం ఈ విజనం మింగిల్ అవుతుంది, కార్యం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎవరికో డాక్టర్ చదివించాలని ఆశ ఉంటుంది, నీ కూతురు డాక్టర్ చదివించాలని ఆశగా ఉన్నది. ఎవరో వస్తారు, ఏంటి నేను డాక్టర్ చదివించే అమ్మాయిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సభా అయిపోయింది. అర్థమవుతుందా? ఎవరో ఉంటారు మనం కమ్యా చెవుడు అందరికీ అర్జెంట్ ఎవరికో ఉంటుంది. ఏమని ఉంటుందమ్మా? ఏ ఆశలు ఉంటాయి? ఎవరో ఉంటారండి. మనం ఏరియా కోసం తీసుకుందాం. నాకు మంచి ఉద్యోగస్తులు కావాలని ప్రార్థన చేస్తుంది దేవుని దర్శనంతో. ఖచ్చితంగా ఎవరో ఉంటారు అక్కడ అనుకుంటారు, నాకు మౌనంగా ఉండాలి, ఎల్కోట్లో ఉండాలి, విలేజ్ నుంచి మంచి అమ్మాయి నాకు రావాలని ఎవడో ప్రార్థన చేస్తాడు. వాడు ఆయన ఇంకా ఎన్ని రోజులు ప్రార్థన చేస్తాడు, నాకు పలానా అమ్మాయి ఇలా ఉండాలి, ఇంత సన్నంగా ఉండాలి, ఇంత నాజుగా ఉండాలి, సైలెంట్గా కూల్గా కామ్గా బ్లాక్ రెడ్ వైట్ ఇవన్నీ ఉండాలి అని ఎవరో ప్రార్థన చేస్తారు. ఈవిడ కూడా ప్రార్థన చేస్తారు, ఏంటంటే దేవా నాకు మంచి జాబ్ వచ్చే ఆత్మీయ కుమారుడు కావాలి ఏసయ్యా, అది చేయండి. సభ అక్కడక్కడ కనెక్ట్ అవుతుంది. ఎలాగో ఏ పాస్టర్ గారి ద్వారా, లేకపోతే ఈవిడే మాట్లాడో, లేకపోతే ఈవిడే ఎక్కడో ఇల్లు ఏ మీటింగ్లో పరిచయం అయ్యో సంబే ఎలాగో అప్పుడు ఏం జరుగుతుంది? దర్శనం కనెక్ట్ అవుతుంది. ఎస్, గాడ్స్ ప్లాన్ దేవుడు కనెక్ట్ అవుతుంది. ఎక్కడ సమయం బాబు ఎక్కడికి వచ్చి గాడ్స్ ప్లాన్. ఎక్కడ తీసుకోండి, సౌత్ ఆఫ్రికా దేవుడు ఎక్కడ అనుకుంటా అక్కడే తీసుకెళ్ళాడు. దేర్ ఇస్ అ ప్లాన్ బిహైండ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితం వెనకాల ఒక ప్లాన్ ఉంటుంది. ఏమో అమెరికానే పంపించవచ్చు, గాడ్ కెన్ సెండ్ యూ ఆస్ట్రేలియా, గాడ్ కెన్ సెండ్ యూ టు అమెరికా, గాడ్ కెన్ సెండ్ యూ టు ఆఫ్రికా, గాడ్ కెన్ సెండ్ యూ టు స్విట్జర్లాండ్, ఎనీవే. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏంటి ఈరోజు నేను చెప్తున్నాను, గుర్తించుకోండి. మీ దర్శనం ఏంటో రాయండి. హలో దేవా నేను డాక్టర్ అవ్వబోతున్నాను తండ్రి. చూసినట్టు కదా దేవుడు ఇచ్చాడు, ఈ డాక్టర్ ఈ చదివేలేదు సాధ్యలేదు, ఈ డాక్టర్ ఇది అని అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు మేము అలాగే దేవా పెద్ద చర్చి కట్టబడుతుంది, పెద్ద చర్చి కట్టబడుతుంది, యేసయ్యా అద్భుతం చేయండి. ఓ బిగ్ చర్చ్ లార్డ్, బిగ్ చర్చ్ ప్లీజ్ గివ్ ఇన్ బిగ్ చర్చ్ లార్డ్. We are praying. Suddenly all of a sudden one person came and he said 1 month we are going to build. ఒక్క రోజు వచ్చి ఒక సేవకుడు వచ్చి మాట్లాడాడు, we are going to build a church. Pastor గారు can you do it? మీరు చేయగలరా? Yes we can do it అన్నా. 2.5 lakhs print it down, finish. Within 45 days చర్చ్ అయిపోయింది. 45 days we prayed. ఎన్ని రోజులు ప్రాక్టీస్ ఉంటామా మనం? ఒక 5 సంవత్సరాలు ప్రాక్టీస్ ఉంటాం. ఒక 5-6 సంవత్సరాలు పైన. అప్పుడు చిన్న చర్చిలో ఉండేవారు, ఇక్కడే ఉండేది ఎంత చర్చ్, అక్కడి నుంచి ఎంత చర్చ్.
అదే పెద్ద గొప్ప. దేవా పెద్ద చర్చి ప్రభా, పెద్ద చర్చి ప్రభా, పెద్ద చర్చి ప్రభా. దేవా పెద్ద చర్చి మాకు తెలియదు, మాకు గుడ్డలేమో, మాకు కళ్ళు లేవు, కానీ మాకు దర్శనం మాత్రం ఉంది. అందరూ అనుకున్నాడు పాస్టర్ గారి విషయం ఇల్లు ఉంది, అది పెద్ద చాలా ఎక్కువ ఇచ్చారు, మీకు తెలియదు. పాస్టర్ గారు అంటే అందరికీ ఇల్లు నుండి మేకండి, మాకు ఏమీ ఉండేది కాదు. వీఆర్ ప్రేయింగ్ ప్రేయింగ్ ప్రేయింగ్. దేవా అద్భుతంగా ఒక బిల్డింగ్ దయచే ప్రభా, దేవా ఒక గొప్ప హౌస్ దయచే ప్రభా. ప్రేయింగ్ ప్రేయింగ్ ప్రేయింగ్. ఆల్ ఆఫ్ అ సడన్ దేవుడు జరిగించాడంటే ఇస్తున్నాను. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ డూ సడన్ మిరకల్, సడన్ సర్ప్రైజ్, సడన్ బ్లెస్సింగ్. అందుకే అంటున్నాను కదా, దర్శనం కలిగి ఉండండి. మీ దర్శనము నీ ప్లాన్, నీ దర్శనము నీ ప్లాన్, నీ దర్శనం నీ ప్లాన్ ప్రేయర్. దర్శనం ప్రేయర్, దర్శనం ప్రేయర్. ఈ ప్రేయర్లో దర్శనంతో పోరాడుతున్నప్పుడు ఈ రెండు పోరాడుతూ ఎక్కడికో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడి జరిగిస్తాడు. అద్భుతం తెలుసా? యాడ్స్ ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ప్రార్థన చేసి దేవా నాకు ఒక్క ప్యాడ్స్ ప్రేస్ కూడా ఎలాగడిపోండి ప్లీజ్ దేవా. మా నాన్నగారు అని చెప్పాను, ప్రార్థన చేయరా దేవుడికి ఇస్తాడు, ప్రార్థన చేయడా దేవుడు ఇస్తాడు. నిజమే కదా అనుకోండి, నిజంగా ప్రార్థన చేయరా దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేయరా దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేస్తాను, ప్రార్థన ఐ ప్రేయింగ్ 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 ఆస్కింగ్ దేవా ఒక మిరకల్ చేయకపో, మిరకల్ చేయకపో. సడన్లీ somebody from France, they spoke to me, they gifted me electrical pads. ఎవరో ఫ్రాన్స్ నుంచి ఒకరు వచ్చి ప్యాడ్స్ కొనడానికి ధనం ఇచ్చారు. ప్రార్థన చేయాలి, వాడు అర్థమవుతుందా? ఏం చేయాలి, ఏం చేయాలమ్మా, వాళ్ళు ఏం చేయాలి, ఇదమ్మా ఏం చేయాలి చెప్పండి సార్, అందరూ ఏం చేయాలి? ఆదివారం ఉంటుంది మీకు దీని మీద మంచి కోచింగ్. నాకు టైం వస్తే మాత్రం దెబ్బకి దర్శనాలకు తిరిగి వెళ్ళాలి. అందరం ప్లాన్ చేసుకొని దర్శనంతో మనం దేవుని సన్నిధిలో కన్నీరు కలిసి మోకరిస్తే దేవుడు ఏదైనా చేయగలం. దానికి దర్శనం నిదర్శనం మేమే మేమే మేమే. వీఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఎంత పెద్ద దేవుడు ఇల్లు ఇచ్చాడు, తెలుసుకోలేకపోతున్నాం బాబు. అమ్మ రాయమ్మ తల్లి ప్లీజ్ అమ్మ నా బతులు అనుకోవచ్చు. ఒకప్పుడు ఇల్లు లేదు, ఒక్క రూమ్లో ఉండేవారు, చిన్న రూమ్లో ముడుకుల వరకు నీళ్ళు. ఎన్ని కష్టాలు పడ్డేవారు. దేవుడు ఎంత పెద్ద ఇల్లు ఇచ్చాడు ఆలోచన చేయండి. మన దేవుడు అంత గొప్ప దేవుడు. దర్శనం కలిగి ఉంటే ప్రార్థన చేస్తే ఏదైనా చెప్పంటారా, ఏదైనా ఎనీథింగ్ ఈజ్ ఆల్ థింగ్స్ పాసిబుల్. ప్రతిదీ సాధ్యం. ఈరోజు అసాధ్యమైన ఏదైనా ఉందా? యేసునామములో ఐ స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. Let us close our eyes and let us pray. Is there anything too hard for God? I'm telling you today, there is nothing else which God can't do it in your life. ఏదైనా అసాధ్యమైన ఉన్నదని నువ్వు అనుకుంటున్నావా? Do you think that it's not possible? Do you think that your marriage is not, it's not possible at all? Do you think your building is not possible? Do you think that something is not going to happen? Pray in the name of Jesus. ప్రార్థన చేయండి. దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏదైనా చేయగలరు in the name of Jesus Christ of Nazareth. మనుషులకు అసాధ్యం కానీ దేవుడికి అసాధ్యమైనది లేదు. ఆయన మిరకల్ అంటే నువ్వు చూస్తావు, ఆయన అద్భుతం అంటే నువ్వు చూస్తావు, ఆయన ఏం చేయబోతున్నావు నువ్వు చూడగలుగుతావు. నువ్వు కన్నీరు కచ్చి మాకిరించి ప్రార్థన చేస్తే దేవుడి మీద అడిగితే నాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పాడు దేవుడు. అలాంటిది అసాధ్యం, అలాంటిది సాధ్యం అని చెప్పలే. ఈరోజు నువ్వు దర్శనం కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు దర్శనం కలిగి ఉండాలి. టుడే హ్యావ్ ఎ విజన్ ఫర్ యువర్ ఫ్యామిలీ, హ్యావ్ ఎ విజన్ ఫర్ యువర్ చిల్డ్రన్, హ్యావ్ ఎ విజన్ ఫర్ యువర్ లైఫ్. God will make it possible. Write it down, note it down, pray, cry before God. There is everything is possible in the name of Jesus. ఆయనకు సమస్తము సాధ్యమే. What is your plan tonight? What is your plan this morning? నీ ప్లాన్ ఏంటి? జీవితంలో నీ ప్లాన్ ఏంటి? జీవితంలో నువ్వేం చేయబోతున్నావు? Ask the Lord, everything will fulfill in the name of Jesus. నువ్వు ఎలాంటి వాడిని కావాలని కోరుకుంటున్నావు? Which kind of person that he has to come in your life, you pray. God will send them back. దేవుడు పంపిస్తాడు.
కన్నీరు కాచి అడుగు, దర్శన కాలం అడుగు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి దర్శనం నెరవేరుగా ఇస్తున్నాము. ఎవ్రీ డ్రీమ్ కమ్ టు పాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ విజన్ కమ్ టు పాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుతం జరుగును గాక. ఇదే సంవత్సరం మాకు మంచి వెహికల్ దయచేయండి. మనుషులకు అసాధ్యం కానీ మేము వెళ్ళేటప్పుడు ప్రతిసారి పొందబడుతున్నాం తండ్రి. ప్రతిసారి కన్నీరు కారుస్తున్నాం తండ్రి. దేవా ఒక మంచి వెహికల్ దయచే ప్రభా. 10 మంది పట్టే మంచి వెహికల్ దయచేయండి. టెస్టిమనీ చెప్పాలి ప్రభా. టెస్టిమనీ చెప్పాలి ప్రభా. వీఆర్ ప్రేయింగ్ ఫర్ అ గాస్పెల్ వెహికల్. కైండ్లీ ప్రే విత్ us. We need a gospel vehicle. Capacity of 10% seating. Father God, you are the God of provider. You are the God of surprise. నీ సర్ప్రైజ్ చేయండి యేసునామములో. నీ మిరకల్ చేయండి యేసునామములో. ప్రతిసారి మీ ఆటోకి చెల్లపడుతున్నాం తండ్రి. ప్రతిసారి మేము ఇబ్బంది పడుతున్నాం తండ్రి. ఇంతవరకు మేము అడగలేదు, ఇప్పుడు సీరియస్గా అడుగుతున్నాం. ఒక దర్శనంతో అడుగుతున్నాం, ఒక ప్లాన్తో అడుగుతున్నాం. వీఆర్ ప్రేయింగ్ ఫాదర్, యూ ఓపెన్ ద డోర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇఫ్ యూ ఓపెన్ నోబడి కెనాట్ క్లోజ్ ఇట్ లార్డ్. ఇఫ్ యూ ఓపెన్ నోబడి కెనాట్ డూ ఎనీథింగ్. ఎవరు కూడా నీ దర్శనాలు పోగొట్టలేదు ప్రభా. మా జీవితంలో నువ్వు కానీ దర్శనం పోగొట్టలేదు వేస్తున్నాము. దేవా నువ్వు ఏదైనా చేయగలవు తండ్రి. అద్భుతం జరిగించండి ప్రభా. అస్వస్థత తీసివేయండి ప్రభా. ఎవ్రీ పెయిన్, ఎవ్రీ sickness come out in the name of Jesus. Every problem clear in the name of Jesus. Ranjan, Kalmusam, everybody cry before the Lord and pray. In the name of Jesus. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుడా అద్భుతం చేయలేస్తున్నాను. We believe your word. దేవాన్ని నమ్ముతున్నావు తండ్రి. నమ్మకం దయచేయండి అని. ఎస్ మేము నమ్ముతున్నాం. ఎస్ మేము నమ్ముతున్నాం అయ్యా. ఎన్నో అద్భుతాలు చేసావు. ఒక అద్భుతం చేయండి అయ్యా. ఒక మెరకల్ చేయండి. మా హృదయంలో ఏం కావాలో నీకు తెలుసు అయ్యా. ఒక మెరకల్ చేసి దీవించండి, నడిపించి ఆశీర్వదించండి, బలపరచండి. రాత్రి మమ్మల్ని దీవించండి. బలమైన కార్యాలు చేసే వాళ్ళుగా చేయండి. దేవా నీ వాక్యం చెప్తుంది, రైట్ యువర్ విజన్, మేక్ ఇట్ ప్లెయిన్ ఆన్ ద టాబ్లెట్ అండ్ ఇట్ విల్ ష్యూర్లీ కమ్ టు పాస్ అని చెప్పు. ఎస్ లార్డ్, మేము రాస్తున్నాం, మేము ప్రార్థిస్తున్నాం. లెట్ ఇట్ కమ్ టు పాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ ద మిరకల్ హ్యాపెన్. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చేస్తూ వచ్చిన బిడ్డలందరినీ దీవించడానికి సహాయం చేయండి. నీ కృపను చూపించమని సన్నిధిలో అడుగుతుంది. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును.